ఒక విలేజ్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటది? స్టేట్ ఫండ్స్ ఒకటి ఉంటాయి, సెంట్రల్ ఫండ్ ఒకటి ఉంటుంది, ఎన్ఆర్జీఎస్ అని ఒకటి ఉంటుంది, బిల్డింగ్ పర్మిషన్ ఒక పాలసీ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మనకు రిలీజ్ అయింది. దాంట్లో మనం గ్రామంలో పారిశుద్ధ్యం గురించి, వీధి దీపాల గురించి సీసీ రోడ్డు ఒప్పించడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పెసిఫిక్ గా దేనికి రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెసిఫిక్ గా దేనికి రావాలి? ఇవి డైరెక్ట్ మీకు వస్తాయా లేకపోతే ఏజెన్సీకి వెళ్ళిపోతుందా? స్టేట్ గవర్నమెంట్ పారిశుద్ధ్యం గురించి ఉంటుంది. అది కూడా మేమేమన్నా పనులు చేస్తే మా అకౌంట్ లో రావు, ఏజెన్సీకే పోతాయి. ఇప్పుడు సపోజ్ ఒక బల్బ్స్ వేయించినాం, బల్బ్స్ బిల్ ఉంటుంది, ఆ బిల్ మనం సబ్మిట్ చేసిన తర్వాత జిఎస్టీ దాని ఫండ్ అనేది అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరే ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేతి నుంచి పెట్టిన తర్వాత మళ్ళీ అంత రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ మనకు గవర్నమెంట్ అది ఎవరు అయితే చేపించారో వాళ్ళకు మనం తీర్మానం చేసి పలానా మల్లేశంకి ఇచ్చినాం ఈ సీసీ రోడ్ వరకు అతనికి అకౌంట్ వెళ్ళిపోతుంది. దీనికి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం అవసరం? ప్రతి పనికి ఏ పని చేయాలన్నా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల తీర్మానం, ఉప సర్పంచ్ తీర్మానం అందరూ కలిసి తీర్మానం చేసి తీర్మానం తర్వాతనే ఆ తీర్మానం కాపీ ఇస్తేనే మనకు నిధులు మంజూరు వస్తాయి.